సంతోష్ మ్యూజిషియన్. ఈరోజు పెద్దమల్లెల గ్రామానికి చెందిన మెట్టు ప్రవీణ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. పాపం వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పూర్ ఫ్యామిలీ, రెక్కడితే డొక్కారని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన డ్యూటీ చేసుకుని వస్తూ ఉంటే యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. దానికి చాలా బాధాకరం. చనిపోయిన వ్యక్తి కూడా మామూలుగా అందరి లెక్క వీళ్ళు ఏదో చేయకుండా ఆయన అవయవాలు దానం చేశారు. అంటే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మిస్సెస్ కానీ, నా భర్త చనిపోయిన వాళ్ళ మిస్సెస్ నా కొడుకు చనిపోయినట్టు ఇంకా కొడుకు చనిపోకూడదని వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన చేసినందుకు నిజంగా పాదవందనం తెలియజేస్తున్నాను. అవయవ దానాలు చేయడం చాలా మంచి విషయం అది. అలాగే మాకు అయినా కాబట్టి మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నామమ్మా. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మరి ఇక్కడ కంచర్ల గ్రామంలో అన్న వాళ్ళందరూ మీకు సపోర్ట్ ఉంటుంది. ఏమైనా కావాలంటే మమ్మల్ని అడగండి, మేము మొత్తం అయినా కానీ మేము మీ పిల్లలు ఖచ్చితంగా ఏదో లైఫ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే ఇలా మా కంచల గ్రామానికి చెందిన మా మిత్రుడు గొల్ల నవీన్ బర్త్డే సందర్భంగా బయట ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా ఇవాళ ఈ మెట్టు ప్రవీణ్ ఫ్యామిలీకి ఒక 4,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాడు. దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దయచేసి ఈ చిన్న బాబు ఒక పాప ఉంది, పాపం వీళ్ళ ముఖం చూసి అయినా ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోలు కూడా వాళ్ళ ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెడతాం. ప్లీజ్, మనం బయట ఎంతో ఖర్చు పెడతాం, బయట దుబారా ఖర్చు పెట్టే వాళ్ళు ఇలాంటి కుటుంబానికి మనం ₹1 ఇస్తే రూపాయి ఆసర అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే ద్వారా అందించండి. ఒకవేళ అట్లా కాని పక్షంలో మేము లేమనుకుంటే మా సిద్ధరామేశ్వర ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సంప్రదిస్తే మీరు ఎంతైతే డొనేట్ చేస్తారో ఆ ట్రస్ట్ ద్వారా ఈ ఫ్యామిలీకి మేము అందించడం జరుగుతుంది. ఇలా ఈ 4,000 రూపాయలు ఇచ్చిన గొల్ల నవీన్ ఆయన హైదరాబాద్లో డ్యూటీ చేస్తున్నాడు, అందుబాటులో లేడు. ఆయన లేకున్నా కానీ సిద్ధరామేశ్వర ట్రస్ట్ సంప్రదించారు. ఆ ట్రస్ట్ సభ్యులందరం వచ్చేసి ఆ ఫ్యామిలీకి 4,000 రూపాయలు అందించడం జరిగింది. దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీకి చేయాలని నా సూచన. థ్యాంక్ యూ. సారీ, ఏదన్నా స్పాన్సర్ చేద్దామంటే ఈ విషయం విన్నాడు, వాళ్ళకి ఏమైనా చేద్దామని ఒక 4,000 రూపాయలు ఆయన తరఫున నీకు అందిస్తాను, తీసుకోండి. ఇంకా ఫ్యూచర్లో కూడా